స్మరణ. నామస్మరణ స్మరణ అనేది ఉందనుకోని దగ్గర ఆపత్కాలంలో గుర్తుకొస్తుంది నామం. స్మరణనే లేదు, ఆపత్కాలంలో ఏం గుర్తుకొస్తుంది? ఇంతకు ముందు ఏం స్మరించావో అదే వస్తుంది. దాన్ని తలుచుకుంటూ తెచ్చావా మళ్ళీ దాంతో ఉంటాను. జాగ్రత్త. స్మరణ పెద్దది. నిలుచున్నా, పడుకున్నా, కూర్చున్నా, తాగినా, తిన్నా, ఏదన్నది స్మరణ. రామ, కృష్ణ, గోవింద, శివ, నీకు ఏ దైవం ఇష్టమో ఆ దైవాన్ని స్మరిస్తూనే ఉండాలి. అప్పుడు ఆపత్కాలంలో గుర్తుకొస్తుంది. చిన్న దెబ్బ కొట్ట రామ అంటాం, ఎందుకంటాం ఎప్పుడు స్మరణ చేస్తా అంటాం. కాబట్టి ప్రహస్తుడు యుద్ధానికి వచ్చాడు. ఆయన యుద్ధానికి వస్తున్నప్పుడు అనేక అపశకునములు కనబడ్డాయి. మళ్ళీ గ్రద్దలు వాలాయి, మళ్ళీ రావణులు చుట్టూ చేరి కూర్చున్నాయి, మళ్ళీ పక్షులు అన్ని కూడినటువంటి స్మరణ చేశాయి. నక్కలు ఏడ్చే, మృగములను నరిచాయి, మృగములు తప్పుపడ్డాయి. అరచేతిలో యుద్ధానికి బయలుదేరి వెళ్ళాడు. మళ్ళీ భయంకరమైన యుద్ధం మొదలుపెట్టాడు. తను తూర్పు ద్వారం నుండి బయటకు వెళ్ళాడు. అక్కడ వీరుడు ఉన్నాడు. గొప్ప నామస్మరణ చేస్తూ రాష్ట్రుడు మీదికి యుద్ధానికి వెళ్తున్నాడు. ఆ రకంగా తన సైన్యం అంతటిని పిలిచి, యుద్ధానికి నేను బయటకు వెళ్తున్నాను. నేను బయటకు వెళ్ళిన తర్వాత వానరులు నిర్భయంగా కోటలోకి వచ్చి కోటను ముట్టడి చేస్తారు. అందుకని మీరు అందరూ చాలా జాగ్రత్త వహించి కోట శిఖరం మీద నిలబడండి, చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి తన సైన్యాన్ని తీసుకొని తన రథము చుట్టూ ప్రదక్షిణ చేసి రథమెక్కి బయలుదేరి యుద్ధ భూమిలోకి వెళ్ళాడు. అలా వెళ్ళేటప్పటికీ రామచంద్రమూర్తి అంతటి వారు యుద్ధ భూమికి వస్తున్న రావణాసురుని చూసి మిట్ట మధ్యాహ్నం వేళ ప్రారంభమైంది. మిట్ట మధ్యాహ్నం వేళ సూర్యుని చూస్తే స్పష్టంగా కనబడకుండా తేజస్సు చేత ఎలా కళ్ళు వదిలినట్లు వదులుతుందో, ఎవడు ఈ వస్తున్నవాడు అని ఆశ్చర్యపోయాడు రామచంద్రుడు. ఏమి తేజస్సు అది, ఎవరు వస్తున్నవారు అని ఆశ్చర్యపోయాడు రామచంద్రుడు. అంటే ఎంత గొప్ప తేజస్సుతో ఉన్నవాడో చూడండి. అంత తేజస్సు ఉండి ఏమైపోయింది? ధర్మాన్ని ఆచరించకపోవడం వల్ల చచ్చుతున్నాడు. మనకంతే పేరు ప్రఖ్యాతులు ఉంటాయి, ఆస్తులు ఉంటాయి, అంతస్తులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అహంకారం. ఎంతటి రూపు రాముంది. అలాంటి రూపాన్ని చూసి పురుషుడు సైతం వహించబడే రూపమే. అలాంటి రూపమున్న రామచంద్ర ప్రభు ఎదురుగా నిలబడ్డటువంటి రావణాసురుని ఏమి తేజస్సు అన్నాడు. ఎంత గొప్ప తేజస్సుతో ఎవరు అన్నాడు. మనసులో అనుకున్నాడు ఈ మాట. రాముడు చూస్తేనే పురుషుడే మోగిస్తారే, అలాంటి రాముడు అంటున్నాడు. రాముడు అన్నాడు, ఇంటి గుర్తు బాగా తెలుసున్నవాడు విభీషణుడు ఉన్నాడు కదా, ఆయన పిలిచాడు. పిలిచి ఆ వస్తున్న వాళ్ళు ఎవరు అని అడిగారు. అప్పుడు విభీషణుడు చెప్తున్నాడు, అదిగో మహానుభావ, ఆ ఏలికి వస్తున్నాడే అకంపనుడు. ఆ అకంపనుడు గతలో వాడు కాదు, ఇతడు రెండవ అకంపనుడు. ఇంతకుముందు తెచ్చాడు. వాడిని కనీసం పర్వత శిఖరములతో కొడితే తప్ప వాడికి ఇష్టం ఉండదు. వాడు 7 కుంభస్థలాన్ని ఒప్పుకుంటూ వస్తున్నాడు. గొప్ప మొనగాడు. ఆ వెనక రథంలో వస్తున్నాడే, అలా చూడగో ఆ వెనక రథం, ఈ రథం వెనుక ఆ వెనక రథం చూడు రామచంద్ర. ఆ వస్తున్నవాడే ఇంద్రజిత్తు.
వాడు కోరలతో వస్తున్నాడు. వాడి రథం యజ్ఞాగ్ని నుండి బయటకు వచ్చింది. యజ్ఞములోంచి తెచ్చుకుంటాడు రథాన్ని. అంత గొప్ప శక్తి ఉన్నవాడు. వాడు సింహములను కూర్చున్న రథం మీద వస్తున్నాడు. ఆ పక్కన ఉన్నవాడు అధికారుడు. వింధ్యా పర్వతం, మహేంద్ర పర్వతం ఇలాంటి పర్వతాలు ఎంత శరీరంగా ఉంటాయో, ఎంత ధైర్యంతో ఉంటాయో అంతటి ధైర్యం ఉన్నవాడు, అంతటి శరీరం ఉన్నవాడు. అతను రథం ఎక్కి వచ్చేస్తున్నాడు. ఒక ఏనుగుకి ఏ స్థితిలో రాముని చూస్తే అలా ఉండిపోవాలంటే ఎక్కడ తలిచినా, ఎప్పుడు తలిచినా, రామనామమే తలిచినా, రామ రూపమే వచ్చినా అలా స్తంభీభూతులైపోవాలి. అలాంటి రామచంద్ర ప్రభుకి విభీషణుడు వివరిస్తున్నాడు. ఎవరెవరు వస్తున్నారో వారందరినీ వివరిస్తున్నాడు. అటు చూడు రామచంద్ర, ఒక ఏనుగుకి గంటలు కట్టారు. ఏనుగు గంటలు గన 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 మోగుతుండే పర్వత శిఖరము కదిలి వస్తుందా అన్నట్టుగా ఉండే ఏనుగెక్కి వస్తున్న వాడి పేరు మహోదరుడు. అలాగే ఒక గుర్రం ఎక్కి చేతిలో పాశము పట్టుకుని వస్తున్నవాడు పిశాచుడు. వాడు అరవీర భయంకరుడు. వాడు దేవతలను కూడా కొడతాడు, అటువంటి యుద్ధం చేస్తాడు. ఇంకొకడు చేతిలో శూలం పట్టుకొని వృషభముని ఎక్కి వస్తున్నవాడు, వాడి పేరు త్రిశిరస్సుడు.